హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఇష్యూ మనకు తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ తో మొదలై ఇప్పుడు సినిమా సెలబ్రిటీల వరకు వచ్చేసింది. సో ఇవాళే దాదాపు 25 మంది సినిమా సెలబ్రిటీల పైన అయితే కేసులు నమోదయ్యాయి. సో ఏం జరుగుతుంది, మరి బెట్టింగ్ యాప్స్ విషయంలో వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన కేసులు నమోదవుతూ వస్తున్నాయి కదా సార్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళపైన ఫస్ట్ నమోదైపోయాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యాయి. అదే సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇటువంటి ప్రమోట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? సినిమా వాళ్ళు మనుషులే కదా, ఇప్పుడు వాళ్ళకేం ప్రత్యేకత ఏం లేవు కదా. అది తప్ప రైటా అనేది వాళ్ళకి తెలియాలి. రెండోది, గవర్నమెంట్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ నిషేధించబడినవి ఈ యాప్ల్లో ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు, అసలు వాళ్ళ వల్ల ఎంత ప్రాణాలు పోతున్నాయి, దానివల్ల ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, దానివల్ల ఎంత రాబడి జరుగుతుంది, దానివల్ల చైన్ ట్రాచింగ్ ఎంత జరుగుతుంది, దానివల్ల మనం మొత్తం ప్రాణాలు ఎంతమంది పోతున్నాయి, దానివల్ల మొత్తం టోటల్గా బళ్ళు దొంగతనం చేసినా, ఏం దొంగతనం చేసినా, మనం గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా ఈ డబ్బంతా ఈ బెట్టింగ్లోకి వెళ్తుంది అని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దానివల్ల అలాంటి ప్రమోషన్ చేసిన వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా వాళ్ళు మన గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద మనం ఇంకో మొత్తం టోటల్గా వాళ్ళ మీద మర్డర్ కేసు కూడా పెట్టచ్చు. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోన్ ఎందుకు వేయట్లేదు? వాళ్ళందరూ చేసిన వాళ్ళంతా సెలబ్రిటీస్. యూట్యూబర్స్ చిన్న వాళ్ళు చేస్తే వాళ్ళ మీరు తీసుకెళ్ళి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ సెలబ్రిటీస్ని ఎందుకు మీరు పట్టుకోవట్లేదు? సెలబ్రిటీస్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళు నాకు పిఎం తెలుసు, సీఎం తెలుసు, నాకు డీజీపీ తెలుసు, నాకు ఆర్మీ ఆఫీసర్ తెలుసు, నేవీ ఆఫీసర్ తెలుసు. అందరూ తెలిసిన రాజ్యాంగం, చట్టం అందరికీ ఒకటే పనిచేస్తుంది. చట్టానికి ఎవరు అతిథులు కారు. మీ ఫ్రెండ్షిప్ మీ ఇంట్లో పెట్టుకోండి. కనుక వాళ్ళని ఎందుకు మీరు బెట్టింగ్ యాప్స్లో వాటిల్లో వస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? తిమింగలాల్ని పట్టుకోండి. దేశానికి మనం ఒక ఆదర్శంగా నించోండి. తెలుగు రాష్ట్రాల్లో మనం పేకాట ఆడనివ్వలేదు, తెలుగు రాష్ట్రాల్లో మనం జోజుమాట రానివ్వలేదు, లాటరీ బల్లలు రానివ్వలేదు, కేసునో రానివ్వలేదు. నార్త్లో గోవాలో ఉంది, మనకి ఇక్కడ లేదు పర్మిషన్. ఎక్కడో మీకు పలానా దగ్గర ఓపెన్ అయింది, అమెరికాలో ఓపెన్ అయింది, మాకేం సంబంధం? మేము వాళ్ళు మాకు రికగ్నైజ్డ్ కాబట్టి మేము ప్రమోషన్ చేస్తున్నాం. వాళ్ళ దానికి మాకు ఆథరైజేషన్ ఉంది, మాకు లైసెన్స్ ఉంది. నాయనా, లైసెన్స్ అమెరికాలో ఉంటే అమెరికాలో నువ్వు ప్రమోషన్ చేయి. నువ్వు హైదరాబాద్లో ప్రమోషన్ లేదు, నీకు హైదరాబాద్లో పర్మిషన్ లేదు. నాకు తెలిసి నువ్వు విశాఖపట్నంలో పర్మిషన్ లేదు, ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేదు. దీనన్నీ నిషేధించబడినవి. కొన్ని రాష్ట్రాలు, కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ నిషేధించబడింది, కానీ కమ్యూనిస్ట్ పార్టీ పాలిస్తుంది నేపాల్లో కదా. కమ్యూనిస్ట్ పార్టీ నేపాల్లో పాలిస్తుంది అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ నిషేధించబడింది. కొన్ని మావోయిస్టులు అని చెప్పి అక్కడ ఆల్రెడీ ప్రమోషన్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ ప్రమోషన్ చేస్తావు ఏంటి? కాదు కదా. అందుకనే అక్కడ చేస్తే నువ్వు అక్కడ చేసుకోవాలి. ఇక్కడ రాజ్యాంగానికి, ఇక్కడ మన చట్టానికి, న్యాయానికి లోబడే ఉండాలి. మీరు ప్రమోషన్ చేయడానికి కొన్ని వందల ప్రాణాలు పోతున్నాయి, కొన్ని వేల ప్రాణాలు నాశనం అయిపోతున్నాయి. నేను అదే చెప్పాను కదా, దీనివల్ల ఇది డబ్బు ఇవాళ 10 రూపాయలు ఉందంటే 50 రూపాయలు పనిచేసేవాడు కూడా మనం ఎందుకు ఇది 10,000 అప్పు తెచ్చుకుంటే మనకు రాత్రి డబ్బులు వచ్చేస్తున్నాయి, కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి మనకు మొత్తం టోటల్గా వ్యసనంకి అలవాటు పడిపోతున్నారు. ఆ వ్యసనంకి మీరు ఆన్లైన్లో అలవాటు పడితే, ఇప్పుడు ఆఫ్లైన్లో మీరు మొత్తం టోటల్గా ఎవరైనా సరే బాగా డబ్బు ఉందంటే ఫ్లైట్లో వెళ్తాడు శ్రీలంక, బాగా డబ్బు ఉందంటే అమెరికా వెళ్తాడు, ఇంకా బాగా డబ్బు ఉందంటే సింగపూర్ వెళ్తాడు, మకా వెళ్తాడు, బాగా డబ్బు ఉందంటే శ్రీలంక వెళ్తాడు. కానీ ఆన్లైన్ అనే ఫోన్లో పట్టుకొని మన 10,000 రూపాయలు ఉన్నా, 2,000 ఉన్నా, 3,000 ఉన్నా, 5,000 ఉన్నా ఆ డబ్బు జోబీలో చొల్ల చేసుకొని మొత్తం జోబీ గొల్ల చేసుకొని ఆ పిల్లలకి పాలు ప్యాకెట్లు లేక, పిల్లకి తిండి లేక, తల్లి తిండి లేక, తండ్రికి తిండి లేక ఎన్నో పడుతూ అవస్థలు పడుతూ ఆఖరికి బతకలేక చావలేక ఆత్మహత్య చేసుకునే కేసులు ఎన్నో చూస్తున్నాం. మరి దీనివల్ల లోన్ యాప్ల్లో డబ్బులు తీసుకొని ఆ లోన్ యాప్లు కట్టలేక ఆ లోన్ యాప్లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు మనం అలాంటప్పుడు మీకు చరించట్లేదా అని అడుగుతున్నా. ప్రకాష్ రాజు గారు అవ్వచ్చు, రానా గారు అవ్వచ్చు, నేను అందరిని అడుగుతున్నా, శ్యామలక్క అవ్వచ్చు, ఆమె అధికార పార్టీకే ప్రతినిధి. ఒక పార్టీకి
పార్టీ ప్రతినిధి ఆమె, వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చెప్తారు, చాలా చక్కగా చెప్తాడు ఆయన. ఆయన ఒక మాటలు నాకు చాలా వినాలనిపిస్తుంది. ఏది చేసినా నవ్వుతూ చెప్తాడు. డెడ్ బాడీ దగ్గర కూడా నవ్వుతూనే మాట్లాడతాడు ఆయన. ఆయన చాలా ఆనందంగా ఉంటాడు. మరి దీనికోసం ఆయన ఏం చెప్తాడో సమాధానం చెప్పాలి ఆయన. ఎందుకంటే శ్యామరావు గారు మరి ఇలాంటి ప్రోత్సహించడం మీ పార్టీ నైజమా, మీ పార్టీ కమిటీ ఉందా, మీ పార్టీ కట్టుబడి ఉందా, లేదా ఆమె మీద యాక్షన్ తీసుకుంటున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదైతే ఉన్నారో జనసేన పార్టీ, కిరణ్ రాయల్ గారు చిన్న తప్పు జరిగిందని కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్లీ ఆయన పార్టీ నుంచి పక్కన పెట్టారు. పత్తిపాడులో ఇన్ఛార్జినే పక్కన పెట్టారు. ఒక డాక్టర్ని తిట్టారని. అంటే లేడీస్కి ఇచ్చిన వాల్యూ ఒక పార్టీకి ఉంటాయి. మీరు ఆ పార్టీ మరి ఆడబిడ్డలకు మీరు ఎంత పార్టీ మీరు వాల్యూ ఇస్తారో చెప్పాలి. ఎందుకంటే పోసారి కృష్ణ తిట్ల పురాణాన్ని మీరే కర్త కయ కర్మ అని నేనే అని ఒప్పుకున్నారు. మరి ఇది ఒప్పుకుంటారా? ఇలాంటి బెట్టింగ్ యాప్లన్నింటికి ప్రోత్సహిస్తారంటారా, లేకపోతే ఖండిస్తారా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో మనం చులకన అవ్వకూడదు. మీకు పార్టీలోని ఉన్నవాళ్ళు ఇలా చేస్తే బాగోదని ఉద్దేశంతో మేము చెప్తున్నాం. మీరు ఏం ఖండిస్తారో దానికోసం మీరు చెప్పాలి. ఓకే సార్, ఇప్పటి వరకు చాలా మంది సినీ సెలబ్రిటీల పైన కేసులు నమోదయ్యాయి కదా. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి. ఇప్పటి వరకు అయితే ఇద్దరు స్పందించారు, ప్రకాష్ రాజు గారు అండ్ విజయ్ దేవరకొండ. వాళ్ళు ఏం చెప్తున్నారు మనం చూసాం. అంటే ప్రకాష్ రాజు గారు అయితే ఎప్పుడో 9 సంవత్సరాల కింద చేసింది, అప్పుడు తప్పని తెలిసి ఆ తర్వాత ఒక్కదానికి కూడా ఒప్పుకోలేదని చెప్పేసి ఆయన. విజయ్ దేవరకొండ గారు అది లీగల్ గా అప్లై అవుతుంది, అన్ని కండిషన్స్ చూసే చేశానని ఆయన చెప్పారు. సో మీరు వీళ్ళ స్పందన చూశాను. ఆయన 50 కోట్ల హీరో, ఈయన కొన్ని వేల మంది అభిమాని, నేషనల్ స్టార్ కోట్ల మంది అభిమాని. ఆయన అభిమానులే నడి రోడ్డు మీద జోజమాడుతూ రోడ్డు మీద పడిపోతుంటే సహిస్తారా? మీరు ప్రోత్సహిస్తారా? మీ అభిమానుల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటే ఇలాంటి బెట్టింగ్ యాప్ల మీద మీరు ప్రోత్సహిస్తారా, లేకపోతే ఖండిస్తారా? సమాధానం చెప్పాలి ఆయన. అది లీగలా, ఇన్లీగలా, లేకపోతే ఇంకొకట? అది లీగల్. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఇన్లీగలే తప్ప లీగల్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో మనకు ఎక్కడుందో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పేకాట బ్యాన్ ఉంది, జోజమాటల బ్యాన్ ఉన్నాయి, అన్ని బ్యాన్ ఉన్నాయి. ఇది మరి ఆ ప్రెస్ నోట్ లో చూసా. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయని అన్నారు. మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. కనుక దాన్ని కూడా మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారని చూడాలి. నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్లకు కానీ పర్మిషన్లు కానీ ఇలా పేకాట ఆడుకోవడానికి కానీ ఏంటి ఇవ్వరు. ఎందుకంటే పేకాటకు కూడా దానికి ఏదో ఉంటుంది. మామూలుగా దానికి 13 కార్డ్స్ ఏదో అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకుంటారు కదా, అలాంటి వాటికి పర్మిషన్ క్లబ్బులకు ఉన్నాయి, క్లబ్లకు పర్మిషన్స్ ఉన్నాయి. అంతే తప్ప ఇలాంటివి అయితే నాకు తెలిసి లక్షలు పోగొట్టుకోవడానికి నాకు తెలిసి లేవు. తప్పుడు సమాచారమా, ఏం తప్పు చేశారా అవన్నీ పక్కన పెడితే ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు, ఎలాగని తేలుతుంది. కానీ మానవత్వంతో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనల్ని నమ్మే ఈ పిల్లలు అవ్వచ్చు, వీళ్ళ వల్ల ఎంత నాశనం అయిపోతుంది. వీళ్ళ వల్ల మొత్తం డ్రగ్స్ అనేది, మహమ్మారి గంజాయి అనేది, లేకపోతే చైన్ ట్యాచింగ్ అనేది, లేకపోతే దోపిడీలు అనేది, మానభంగాలు అనేది, మర్డర్స్ అనేది, సుఫారీ అనేది, ఎంత డబ్బు ఈ బెట్టింగ్లకి వస్తుంది. ఇన్ని నేను చెప్పాను కదా, ఇన్లీగల్ మొత్తం. మనకు ప్రాణం పోయినా డబ్బు బెట్టింగ్కి వస్తుంది. మన డ్రగ్స్ లో డబ్బు సంపాదించినా బెట్టింగ్కి వస్తుంది. గంజాయిలో డబ్బు సంపాదించినా బెట్టింగ్కి వస్తుంది. చైన్ లాక్కి వెళ్ళిన వాడు కూడా బెట్టింగ్ లోనే ఆడుతాడు. ఎంజాయ్మెంట్ వాడి సొమ్ము కాదుగా, ప్రజల సొమ్ము. ఆ లోన్ యాపో డబ్బు కూడా బెట్టింగ్కి వెళ్తుంది. ఆఖరికి ప్రాణాలు పోతున్నాయి, ప్రాణం తీసుకోవాల్సి వస్తుంది. కనుక దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని మీరు మంచిగా ప్రయోగించండి, మీరు మంచి చెప్పండి, చెడు చెయ్యొద్దు. పిల్లలు మంచిదారిలో రావాలి. మీరు ఇలాంటి తప్పులు చెయ్యొద్దు, ఇలాంటి యాపలు ప్రోత్సహించొద్దు, ఇలాంటి యాపల్లో మీరు ఆడొద్దు. మీ కుటుంబాలు నడి రోడ్డు మీద పడిపోవద్దు. మీరు రోజుకి పని చేసుకుంటే జీతం వస్తుంది, కానీ ఇలాగ రాత్రి డబ్బులు వస్తాయి అనుకుంటే మీ జీవితం కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది. కనుక ఇలాంటి అన్నింటిలో కూడా మీరు దాన్ని ప్రోత్సహించొద్దు. డబ్బున్నోడు ఆడుకుంటాడు, డబ్బున్నోడు రోడ్డు మీద పడిపోతే వాళ్ళ ఫ్యామిలీ పడుతుంది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1 కోటి మందిలో 1,00,000 మంది రోడ్డు మీద పడిపోవచ్చు. 99 లక్షల మంది నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలు రోడ్డు మీద పడితే, కుటుంబాలు రోడ్డు మీద పడితే మన రాష్ట్రాలే గల్లంత అయిపోతాయి. రాష్ట్రంలో అదరాగతం అయిపోతుంది. కనుక ఇప్పుడు అదరాగతం అయ్యే పరిస్థితి మన దేశంలో ఉంది. కాబట్టి మన డబ్బు ఈరోజు దేశం విడిచి బయటికి వెళ్ళిపోతుంది. మనది బెట్టింగ్ యాప్లా, ఇంకొకట, జోజమాట, డ్రగ్సా, సో మనీ మనీ
మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్ టు అదర్ దేశంకి వెళ్ళిపోతుంది. మన మనీ డాలర్ రూపంలో వెళ్ళిపోతుంది. అందుకే కష్టాలు పడుతున్నాం. మన డబ్బు కనబడట్లేదు, ఇక్కడ మనకి ఇన్కమ్ లేకుండా పోతుంది. మన రోడ్డు మీద మన పరిస్థితి అడుక్కునే పరిస్థితికి వచ్చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు బెట్టింగ్ యాప్ ఆడుతున్నారంటే విదేశాలకు వెళ్ళిపోతుంది డబ్బు. మీరు డ్రగ్స్ కి లేకపోతే ఇంకోటి దేనికి బానిసైనా ఆ డబ్బు బెట్టింగ్ యాప్ ద్వారా విదేశాలకు వెళ్ళిపోతుంది. మన రాష్ట్ర రూపాయి విలువ పడిపోతుంది. ఈరోజు 87 రూపాయలు మన రూపాయి విలువ వచ్చింది. 2010లో 41 రూపాయి ఉండే రూపాయి విలువ 87 రూపాయలు వచ్చింది. అంటే 2013లో 43 రూపాయలు ఉండే రూపాయి విలువ 87 రూపాయలు వచ్చింది. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగిపోయింది. మన డబ్బు విలువ ఎంత తగ్గిపోయింది. డాలర్ వాల్యూ ఎంత పెరిగిపోయింది. అంటే మనలాంటి వాళ్ళ డబ్బు అంతా ఈ యాప్ల ద్వారా ఇంకొకరి ద్వారా అకౌంట్ల ద్వారా వెళ్ళిపోతుంది డబ్బు. మీరు ఆన్లైన్లో కొడుతున్నారు. ఆన్లైన్ డబ్బు ఎక్కడికి వెళ్తుందంటే అది కనుక దయచేసి అర్థం చేసుకోండి. దేశాన్ని కాపాడండి, ప్రజలను కాపాడండి, కుటుంబాలను కాపాడండి. మీరు మంచి చెయ్యండి, చెడు చెయ్యొద్దు. మంచి ప్రోత్సహించండి, మీరు చెడు ప్రోత్సహించొద్దు. విజయ్ దేవరకొండ గారు అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు, తెలియదు అన్న మాట తప్పు. చదువుకున్నారు, అన్నీ వచ్చు, అన్నీ తెలుసు, ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు 50 కోట్లు 40 కోట్ల దాకా వెళ్ళిన వాళ్ళు తెలియదు, తప్పు, నాకు పరిచయం లేదు అన్న మాట అనొద్దు. తప్పు చేసాం, దాన్ని మళ్ళీ సర్దిద్దుకొని మళ్ళీ ప్రజలు ఎలా బాగుపడాలి, ప్రజలు ఎలా ఉండాలో తెలుసుకున్నాం తప్ప ఈ విధంగా ఎప్పుడు కూడా మనం చెయ్యము అనేది తెలుసుకొని మంచి అలాంటి అరికట్టడానికి పిల్లల్ని మనం అవేర్నెస్ చేద్దాం. వాళ్ళు మన కుటుంబాలను అవేర్నెస్ చేసి వాళ్ళ కుటుంబాలని మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి అంటే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది, అది కూడా షారుఖ్ ఖాన్ గారు. ఆయన చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అంతకుముందు. అయితే ఒక యాంకర్ అడిగారు, మీరు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు, సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే మా ద్వారా గవర్నమెంట్ ట్యాక్సెస్ తీసుకుంటుంది, మరి మాకు డబ్బు వద్దా, మేము డబ్బు సంపాదించుకోవద్దా అన్నట్టుగా ఆయన వీడియో ఉంది. అది ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా రైజ్ అయిపోయి ఫుల్ వైరల్ అయిపోతుంది. మరి ఆయన ఇచ్చిన ఆన్సర్ మీ సమాధానం? పంచమానండి. ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాసి మొత్తం మాకు డబ్బు కావాలి, మేము బెట్టింగ్ యాప్లు చేస్తున్నాం, మా జోజమాట ప్రోత్సహించమని అడుగుతున్నాం. జోజమాట ప్రోత్సహించడానికి మీకు గవర్నమెంట్ డబ్బు కడుతున్నాం. దేశం అంతా మొత్తం వదిలేయండి, దేశం అంతా కేసినోలు పెట్టేయండి, దేశం అంతా ప్యాకెట్లు పెట్టేయండి, దేశం అంతా ఎక్కడ కనబడితే అక్కడ మొత్తం టోటల్ ఇల్లీగల్ అన్ని లీగల్ చేసేయండి, దాని మీద వచ్చిన డబ్బుతో ప్రజలకు ఇవ్వండి, ప్రజల ప్రాణాలు పోతాయి అని షారుఖ్ ఖాన్ గారి అలాగే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయమనండి. అంతే కదా, మరి ఆయనకి డబ్బు కావాలా, గవర్నమెంట్కి డబ్బు కావాలా, మా ప్రాణాలు పోతాయి. పేద ప్రజల ప్రాణాలు తీయడం కోసం ఈ యాప్స్ అన్ని, మరి ఎక్కడో యాప్ అక్కడో యాప్ ఎందుకు? దేశంలో మొత్తం అన్ని దగ్గర ఎక్కడ రోడ్డు చూసినా మందు షాపు, వైన్ షాపులు, కేసినోలు, మొత్తం ప్యాకెట్లు, బల్లాట్లు, ఎవరు ఇష్టం వచ్చింది అది పెట్టిమనండి. అన్నిటికి ఒక ట్యాక్స్ వేసేయండి. అంటే మరి ఈ విధంగా షారుఖ్ ఖాన్ గారు మాట్లాడడం అనేది అర్ధరహితం. అర్థమైంది. మీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు, మీకు వచ్చిన డబ్బుని మీరు ట్యాక్స్ కడుతున్నారు. అది బెట్టింగ్ యాప్ నుంచి వస్తుంది. నేను పలానా జోజమాట ఆడాను అని అంటా. జోజమాట ఎక్కడ ఆడమంటున్నారు? ఆఫ్లైన్లో మీ గోవాలో గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, మీరు వెళ్ళి ఆడమంటున్నారు. మీకు పర్మిషన్ ఎక్కడుంది? శ్రీలంకలో. ఆ దేశానికి వెళ్ళి మీరు ఆడుకోండి. మీరు మకా వెళ్ళి ఆడుకోండి, అమెరికా వెళ్ళి ఆడుకోండి. ఈ ఆన్లైన్లో ఆడటానికి లేదు అని అడుగుతుంది. కేసినోకి 28% ఇచ్చారు ట్యాక్స్, ఆన్లైన్ కాదు. అది ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఆఫ్లైన్ లో మాత్రమే. ఇది షారుఖ్ ఖాన్ గారు కూడా తెలుసుకోవాలి. అంతే తప్ప వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మేము జోజమాట ఆడి మా డబ్బు రావద్దా, నిన్ను ఆడొద్దని చెప్పట్లే, పర్మిషన్ ఉన్న కాడ ఆడుకోమంటున్నారు. ఆన్లైన్ లో ఒక సెల్ ఫోన్ లో పిల్లలకి ఇచ్చి పేదవాడి జోబులకు చిల్లు పెట్టొద్దు అంటున్నాం. ఆ సెల్ ఫోన్ లో చేతికి ఇచ్చి ఆన్లైన్ లో ఇచ్చి నువ్వు మొత్తం టోటల్ గా పేదవాడి ఫ్యామిలీని ఆత్మహత్య చేసుకున్నట్టు చెయ్యొద్దు అంటున్నాం. ఒక సెల్ ఫోన్ లో మన ఆన్లైన్ లో పెట్టి పేదవాడి ఫ్యామిలీ అవ్వచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు, నడి రోడ్డు మీద పడొద్దు అంటున్నాం. ఇలాంటి దొంగతనాలు ఎన్నిటికి ఇలాంటి హ్యాప్ల వల్ల వస్తుంది. కాబట్టి ఈ డబ్బు ఇప్పుడు వచ్చేస్తుందని చెప్పేసి ఏదో ఒకటి వాళ్ళు ఏదైనా చంపైనా సరే డబ్బు తీసుకొచ్చి యాప్లో ఆడియాలని ఒక కసితో ఉంటారు. కాబట్టి అందుకే ఆన్లైన్లో ఆడించొద్దు, ఆన్లైన్లో ప్రోత్సహించొద్దు, ఆన్లైన్లో మీరు ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దు అని అడుగుతున్నాం. అది మీకు చెబితే మీరు వచ్చి మేము మాకు డబ్బు వద్దా? మీకు డబ్బు రావడానికి లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ సంపాదిస్తున్నారు, వేల కోట్లు మీరు సంపాదిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాదు, ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రాణాలు పోతే మీకు, ఆ ప్రాణాలు పోయిన డబ్బు మీకు అవసరమా? ఆ ప్రాణాలతో మీకు అవసరమా చెలగాటం? ఇది షారుఖ్ ఖాన్ గారు తెలుసుకోగలగాలి.
ఓకే. షారుఖ్ ఖాన్ గారు ఆలోచించుకోగలగాల. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలా. ఆలోచించి మన దేశాన్ని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎవ్రీ మనీ ఈజ్, మీరు ఆన్లైన్ లో ఆడిన డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉండట్లేదు. అందుకే మన రూపాయి విలువ పడిపోయి 87 రూపాయలకు వెళ్ళిపోయింది గ్రోత్. మనకి ఈరోజు ఉద్యోగాలు మనం ఎక్కడో బతకడానికి వెళ్తున్నాం. మన ఉద్యోగాలు లేకుండా, జీతాలు లేకుండా అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు అప్పుల పాలు అయిపోయే పరిస్థితికి వచ్చాయి. కంపెనీ గొల్ల అయిపోతుంది. కనుక బ్లాక్ మనీ రూపంలో విదేశాలకు డాలర్ రూపంలో మారిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు ఆలోచించండి, అవేర్నెస్ తెచ్చుకోండి, ఆలోచించండి. ఆలోచించి పిల్లలందరూ కూడా మంచి చెయ్యండి, చెడుకు ప్రోత్సహించండి. సార్, ఫిలిం ఛాంబర్ అండ్ మా వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా వీళ్ళ పట్ల, అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి? ఏమంటే పోలీసు వాళ్ళకి రైట్ ఉంటుంది, ఫిలిం ఛాంబర్ కి మాకు ఎవరికి రైట్ లేదు. వాళ్ళకి మేము ఇలా తీయొద్దు అలా తీయొద్దు మనం ఎవరని చెప్పడానికి. వాళ్ళు పోలీసు వాళ్ళకి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ చేసి, పోలీసు వాళ్ళు మొత్తం టోటల్ గా దాని మీద ఏమైనా ఇది గ్యాంబ్లింగ్ యాక్ట్ ఏమైనా పెట్టి ఇది తప్పు చేశారని ఏమైనా పెడితే దాని మీద మనం డిస్కస్ చేయొచ్చు తప్ప వేరే డిస్కస్ చేయడానికి లేదు. ఏం డిస్కస్ చేసినా దాము మాట నా మాట ఎవరు వింటారండి? దాము మాట నా మాట వింటారా? ఆయన సెక్రటరీ, నేను జాయింట్ సెక్రటరీ, ఆయన ప్రెసిడెంట్, నేను జాయింట్ సెక్రటరీ, ఎక్స్ చైర్మన్. ఈ మా మాటలు వినరండి. మహేష్ బాబు మా మాట